4 గంటలకు మా సంతమల్లూరు ఎస్ఐ గారు, బల్లిగూడ ఎస్ఐ గారు వస్తూ ఉన్నారండి. సుమారు 5 గంటలకి ధర్మవరం దాటారు. ధర్మవరం దాటిన తర్వాత వచ్చిందంటే ఒక వ్యక్తి రోడ్డు పక్కన 2 వీలర్ పెట్టుకొని ఉన్నాడు. 2 వీలర్ పెట్టుకొని పోలీసు మామూలు ప్రైవేట్ వెహికల్ ఉన్నారు కదా, వీళ్ళు చూసి గబక్కలు ఏంటంటే ఏదో మోటార్ వేసేసి 2 వీలర్స్ వెళ్ళిపోయారు. 2 వీలర్స్ వెళ్ళిపోతే ఏం జరిగిందంటే ఆ తర్వాత ఏంటో ఎందుకు వెళ్ళిపోయాడని చెప్పి వచ్చేసి దీని కారు దిగి ఆ మోటార్ చూస్తే ఆ మోటార్ వచ్చి కొంత గంజా పోతుంది. సుమారు ఎంత తూకం లేదు, 2 కేజీలు అని చెప్తున్నారు. అదేవిధంగా వచ్చింది ఒక ఫుల్ బాటిల్ ఒక ఇది ఉంది. ఈ 2 ఉన్నాయి. ఈ రెండింటిని కారులో వేసుకొని వీళ్ళు అదనపుగా ముందు పైకి చేయడం ఏం చేశారు. ఈ పోయే క్రమంలో ఏం జరిగిందంటే కొంత దూరం పోయిన మోటార్ వచ్చారు, స్పీడ్ వెళ్ళిపోతున్నాడు. కారు కూడా స్పీడ్ పెంచారు. పెంచేటప్పుడు ఎదురుగా ఒక గబక్కన ఏంటంటే ఒక మోటార్ బైక్ వచ్చింది. దాన్ని తప్పించిపోయి ఏం చేశారంటే వీళ్ళు ముందు పోతున్న ఆటో వెనక్కి గుద్దారు. బండిలో గాంజా ఉంది, ప్రైవేట్ వెహికల్లో వస్తున్నారంటే అవును, అందరికి తెలిసిన విషయం. వాళ్ళు అక్కడి నుంచి టెంపుల్ నుంచి వస్తున్నారు. వాళ్ళు టెంపుల్కి వెళ్ళారు, టెంపుల్ నుంచి వస్తున్నారు. వచ్చిన క్రమంలో మా ఇన్ఫర్మేషన్ దానికి సంబంధించి గాంజా, ఒక కేసుకు సంబంధించిన గాంజా మా వాళ్ళు సీజ్ చేశారు గాంజా. సో సీజ్ చేసిన గాంజా వెహికల్లో ఉంది. ఆ లిక్కర్ బాటిల్ కూడా సీజ్ చేశారు, లిక్కర్ బాటిల్ కూడా వెహికల్లో ఉంది. సో దానికి సంబంధించినవన్నీ కూడా నిన్న కేసు రిజిస్టర్ చేస్తాం, అది కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. దానికి సంబంధించి ప్రాపర్గా విచారణ చేసి దానికి సంబంధించి కోర్టుకి అన్ని కూడా డీటెయిల్స్ ఇస్తాము. తర్వాత తాగిన మత్తు, 2 ఎస్ఐలు తాగారని కూడా పూర్తిగా వాస్తవం. తాగిన వారైతే అక్కడే ఉండి చాలాసేపు వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఎక్కడ కూడా ఎవరితోటి కూడా వాళ్ళు హార్ష్గా బిహేవ్ చేసింది లేదు, ఎవరితోటి కూడా గొడవ పెట్టుకుంది లేదు, ఎవరితోటి దురుసుగా ప్రవర్తించింది లేదు. 108 కాల్ చేసి రెస్పాన్సిబుల్గా వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకొని హాస్పిటల్ షిఫ్ట్ చేయడం, వాళ్ళు హాస్పిటల్ వెళ్ళటం చేయడం అనేది జరిగింది.